చెప్పారో సంవత్సరానికి అది 40,000 రూపాయలు 2 సంవత్సరాలు పూర్తయింది. కేవలం మీరు 5,000 రూపాయలు ఇచ్చారు. మిగతా 35,000 రూపాయలు కూడా రైతాంగానికి ఇవ్వాలని, మరి రైతుల్ని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవాలని చెప్పి, ఎందుకంటే రైతులు ఎవరు కూడా మరి ఇన్సూరెన్స్ని మీరు ప్రభుత్వమే కట్టుకోవాలని చెప్పడం వల్ల మరి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి కూడా కవర్ చేసే పరిస్థితులు లేవు. ఓన్లీ తక్కువ శాతమే, నేను చెప్పిన దాంట్లో 20% మాత్రమే వారు కట్టిన మరి ఇన్సూరెన్స్ కట్టుకున్నారు. సుమారుగా 80% మంది ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోయారు రైతులు. మరి ప్రాంతాల్లో మరి ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడలేదు. మరి రేపు కేబినెట్ సమావేశాలు కూడా ఉన్నాయి. రేపు 7వ తారీఖున కేబినెట్ మీటింగ్ అని తెలుస్తూ ఉంది. మరి నేను ద్వారా జిల్లాలో ఉన్న మంత్రులు, ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రులందరికీ కూడా చెప్తా ఉన్నాను, మరి దయచేసి మీరు కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురండి, తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయండి, ఈ రైతులను విరివిగా ఆదుకోండి. ఈ ప్రాంత రైతాంగానికి మరి మద్దతు ధర దొరికేటట్టుగా చూడండి, గిట్టుబాటు ధరకు దొరికేటట్టుగా చూడండి. ముఖ్యంగా ఏదైతే